ఈ రోజున దీక్షలకు వచ్చినటువంటి భవానీలు గాని దీక్షల విరమణకి అలాగే గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు గాని ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి బాగున్నాయి అన్ని చాలా బాగున్నాయి. దర్శనం గాని అమ్మం గాని అన్నోట్లకి ఎంత ఇబ్బంది లేకుండా బాగా అయింది. అన్ని ప్రసాదాలు అన్ని భోజనాలు అన్ని బాగున్నాయి. చాలా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మార్పు చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటారు. ఎందుకంటే మొన్న దసరా ఉత్సవాలు అప్పుడు కూడా ఇంతవరకు అయితే భోజనం దొరికింది కాదు, తోసుకొని వెళ్ళే వాళ్ళమి అన్ని తారలే పువ్వులు అన్ని ఫ్రీగా చాలా ఫ్రీగా ఉంది. ఎక్కడికెక్కడ శుభ్రతగా ఉంది. వాటర్ సప్లా భోజనాలు సప్లా అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. బాగానే ఉంది. చాలా బాగా అయింది. చాలా బాగా గానీ చేయడం గానీ గోళ్ళ గానీ ఒకరికొకరితో కుమ్ములాడుకోవడం గానీ భోజనాలు కూడా ఫ్రీగా అంటే ఎప్పుడప్పుడు కంప్లీట్ చేసి పంపించేయడం చాలా బాగుంది. మేము మాది వైజాగ్ నుంచి వచ్చారు, చాలా దూరం నుండి వచ్చారు. అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరగాలి అనుకుని వచ్చి ఉంటారు. అనుకున్నట్టుగా జరిగింది. చాలా బాగా జరిగింది. బాగున్నాయి. భవాని ఈ రోజున అంటే ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. దేవాలయాలకు సంబంధించి కానీ లేకపోతే ఇలాంటి దీక్షలకు సంబంధించి కానీ చక్కగా అంటే గౌరవించేటువంటి ప్రభుత్వం ఈ రోజున ఉంది. ఎలా ఉంది గిరి ప్రదక్షిణలకు సంబంధించి కానీ లేకపోతే మీరు ఈ దీక్ష విరమణకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉంది? దేవాలయాలు చాలా ఖాళీగా ఉంది. మొత్తం బాగా చేశారు ఏర్పాట్లు. మటుకు మొత్తం ఫ్రీ దర్శనాలు ఇచ్చారు. ఎంత ఫుల్గా ఎంత ప్రైజ్ అయినా ఫ్రీ దీక్ష ఇచ్చారు. మొత్తం అంతా బాగుంది. వైజాగ్. బాగానే ఉన్నాయి. మేము ఒక 40 మంది లాగా వచ్చాము. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ప్రతిదీ కూడా అంటే క్రమ పద్ధతిలో వెళ్ళడం, తోపులాటలు లేకుండా అలాంటివి లేవండి. ఫ్రీగా ఉంది. దీక్ష విరమణ సంతోషంగా చేశారు. సంతోషంగా ఉంది. స్వామి చూసారా? అమ్మవారిని చూసారా? చాలా బాగుంది. దేవాలయం ఫ్రీగా ఉందా? చాలా బాగుంది. చూసారా? అమ్మవారిని చూసారా? దీక్ష బాగా సక్సెస్ఫుల్ చేశారా? విజయనగరం నుంచి వచ్చారు. ఎలా ఉంది అమ్మవారి అలంకారం గానీ ఆ ఏర్పాట్లు గానీ? పర్లేదు, బాగానే ఉంది. ఆ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు అన్ని బాగానే ఉన్నాయి. చాలా నీట్ గా ఉంది. బాగా దర్శనం బాగా జరిగింది. అమ్మా ఏమన్నా మార్పు కనిపిస్తుంది అంటే గతంతో పోలిస్తే? ఇప్పుడే బాగుందండి. అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. బాగుంది. అంటే ఏర్పాట్లు, దర్శనం అన్ని బాగున్నాయి. అమ్మవారి అలంకారం గానీ బాగుందండి. చెప్పలేము, అన్ని బాగున్నాయి. ఫ్రీగా దర్శనం అవుతుంది, బాగా అవుతుంది. తోపులు లేవు, అంతా బాగుంది. ఇల్లు అందరూ ప్రశాంత బాగా వస్తాం తల్లి దర్శనం చేసుకుని. అందరూ హ్యాపీగా ఉన్నారు. బాటిల్స్ ఇస్తున్నారు. 100% ఈ 5 సంవత్సరాల మీద మహా అద్భుతమైన బాగున్న సదుపాయాలు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఏర్పాట్ల పరిస్థితి ఎలా ఉంది? ఏర్పాట్ల పరిస్థితి ఎక్కడ ప్రజల్లోన ఏ నోటుపాట్లు లేకుండా, ఎక్కడ నోటుపాట్లు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రోజున జనాలు ఇలాగ తిరుగుతారంటే ఒక లేడీస్ బాత్రూమ్కి వెళ్ళడానికి ఎంతో కష్టాలు పడేవాళ్ళు. మేము ఇప్పుడు సంవత్సరం ప్రతి వచ్చేవాళ్ళము. అలాంటిది ఎక్కడ చూసినా బాత్రూములు కానీ, తాన్నాలకు కానీ, దేవాలయం మీద సదుపాయాలు కానీ చాలా చక్కగా చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన సదుపాయాలకి జనధన్యం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా సంప్రదాయాలు కానీ, విలువలు వాటన్నిటిని పాటిస్తూ అమ్మవారి అలంకారం కానీ, దేవాలయ పరిసర శుభ్రాలు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నట్టుగా బ్రహ్మాండంగా అంత అద్భుతంగా ఎప్పుడూ ఎరగలేదండి. ఈ 5 సంవత్సరాల్లోనూ రోడ్ల మీద ఒక బాత్రూమ్ వెళ్ళడానికి లేడీసు పడరాని పాటలు పడితే ఆడది అక్కడ కూకుంటే మగవాడు అక్కడ కూకుంటాడు. అలా కళ్ళంటే నీళ్ళు తిరిగివి. అలా ట్యాకర్ల మీద ఈ బాటిల్ కొట్టుకొని ఆ జగన్ పరిపాలనలో నీళ్ళు చొక్కలు దొరక్క ఈ రోజు ఎక్కడ చూసినా ఈ రోడ్డుని చూడండి, బాత్రూమ్లు, ఆ రోడ్డుని చూడండి, లారీలు, బయో టాయిలెట్లు అవే టాయిలెట్లు అని చాలు. అవి అట్లాగే అంటే మహిళలు వస్త్రాలు మార్చుకోవాలన్నా, బట్టలు మార్చుకోవాలి, బాత్రూమ్లకు వెళ్ళాలన్నా పెట్టారు. విలువలు అంటే ఇప్పుడు సంప్రదాయం, హైందవ సంప్రదాయం ఇవన్నీ విలువలు ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇక ఎలాగుంటుందో మరి
ఇప్పుడు వచ్చినట్టు మాత్రం ఈ సంవత్సరమే పడ్డది. ఈ పరిపాలన మాత్రం అలంకారం కానీ దేవాలయం కానీ తత్వమైన సదుపాయాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. చాలా బాగుంది. అమ్మవారికి సంబంధించి అంటే గిరి ప్రదక్షిణ ఉంది, అలాగే ఇరుముళ్ళు పబ్లిక్ కి ఇబ్బంది లేదు, పబ్లిక్ అయితే ఇబ్బంది లేదు. ట్రాఫిక్ వాళ్ళు కూడా మేము వస్తున్నాం అని చెప్పి వాళ్ళకి సైడ్కి వెళ్ళమన్నారు. బలి మీద వచ్చిన వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుంది. అవైలబుల్ గా ఏమి లేదు. గుళ్ళో కూడా చాలా చక్కగా తోపులాట కానీ మాది శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం నుండి వచ్చాం. గత 5 ఏళ్లలో ఇంత మంచి ఏర్పాటు. బస్సుతో ఒక ట్రైన్ కి 500 మంది వచ్చాం. ఆ 5 ఏళ్ళు కాళ్ళు పెట్టడానికి వీలు లేకుండా ఉండేదండి. స్నానం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాం. చూడడానికి కూడా అంత అసహ్యంగా ఉంది. ఇప్పుడు హ్యాపీ. ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం వెళ్ళడం దర్శనం నిజంగా దుర్గం తల్లిలో కూర్చున్నట్టు ఉన్నారు అక్కడ ఈ సంవత్సరం. ఇప్పుడు ఏ దీంట్లోనే పోలీసులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ విధులు గాని వాళ్ళు మీకు సహకరించిన తీరు గాని చాలా బాగుందండి. వాళ్ళకే ఉండే చాలా చక్కగా చేస్తున్నారండి. వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఈ రోజు కూడా ఎక్కడ రాయి అంటే లేదండి, ఒక చెత్త లేదు. మరి చాలా చక్కగా చేస్తున్నారండి. వాళ్ళకి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు, పెద్ద అధికారి కూడా ఈ 5 రోజులు అక్కడ ఉండి కాపలా కాసి రోడ్ల మీద చెత్త కూడా ఒక బాటిల్ కూడా వండుకోవడానికి వీళ్ళు బాటిల్ కనిపించినా మేము టీవీలో చూస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మన పైన ఉండే నాయకుడు మంచివాడై ఉండి లేదా క్రమశిక్షణ కలిగిన వాడైతే ఖచ్చితంగా ఆ కింద స్థాయి నాయకుడు పైవాడు మంచివాడు కదండి, కింద కూడా మంచివాడు అయి ఉండాలండి. వాళ్ళు చెప్పారండి, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాలి కదా. వీళ్ళు చేసేవాళ్ళు లేరు, కానీ ఇప్పుడు అందరూ కలిసి చేస్తున్నారు. కలిసి చేయడం చాలా చక్కగా ఉంది. చక్కగా ఉండబట్టి చాలా చాలా అండి. ఆ కూటమికి ధన్యవాదాలండి. చేయలేదు ఇప్పుడే పోతుంది. బాగున్నాయి, చాలా బాగుంది. ప్రసాదాలు గానీ బాగా ఉంది, వాటర్ బాటిల్స్ అవన్నీ బాగా ఇస్తున్నారు. ప్రభుత్వం తీరు ఎలా ఉంది అంటే ప్రభుత్వం ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, సంప్రదాయాలకు విలువలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా వెళ్ళి దర్శనాలు చేసుకున్నారు. ఎలా ఉందంటారు? అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయండి. వసతులకు ఏం లోటు లేదు. వాటర్ బాటిల్ అయినా ఆయాసం అవుతుంది, హార్ట్ అటాక్ రాకుంటుంటానికి మంచిగా వాటర్ బాటిల్స్ ఇట్లా ఇస్తున్నారు. అది మాత్రం సౌకర్యం చాలా బాగుంది. అది మెడికల్ క్యాంప్ ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఇట్లా అందుబాటులో ప్రభుత్వం బాగానే మంచి సౌకర్యం మంచిగానే చేస్తుందండి. ఓకే, మేము తెలంగాణ అండి, మాది తెలంగాణ, మిర్యాలగూడవే తెలంగాణ. చాలా మార్పు ఉందండి. గత 5 ఏళ్ల కింద ఇప్పటికి ఏమైనా మార్పు? చాలా మార్పు వచ్చిందండి, చాలా మార్పు. మంచిగా ఉంది సామి. అప్పుడు బాగాలేదు, అంత గలీజుగా వాసన, కొబ్బరికాయలు కొట్టడానికి అన్ని ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైతే మంచిగా ఉంది, మంచిగా ఉంది. అంత పట్టించుకొని మంచిగా మాట్లాడుతుంది, అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. బాగా అయింది, బాగున్నాయి. నిరుడు మీద ఇప్పుడే బాగా వెళ్ళి వచ్చేసాం. అంటే కొంచెం లేట్ గా వచ్చాం, బాగా కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు రోజు ముందు వచ్చాం కదా, అన్ని బాగానే లేదు, బాగుంది, బాగా చూస్తున్నారు. భవానీ, మీరు ఇరుముడి సమర్పించుకున్నారు, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? అన్ని బాగానే ఉన్నాయి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం, చింతలపేట, గొల్లమర్ల, చాలా దూరం నుంచి వచ్చారు. సో ఇన్ని రోజులు ఎంతో నిష్ఠతో అమ్మవారి దీక్ష తీసుకుంటాం. ఆ దీక్షలో ఎంతో కష్టాలు నష్టాలు అన్నీ ఓర్చుకుని ఈ రోజున అమ్మవారిని ప్రశాంతంగా వెళ్ళి చూసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఏమి ఇబ్బందులు తోపులాట్లు ఏటి లేదు స్వామి, అంత ప్రశాంతంగా అయ్యింది, చాలా ప్రశాంతంగా అయ్యింది. అన్న ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు అన్ని చాలా ప్రశాంతంగా అయ్యాయి. తోపులాట్లు అలాంటివి ఏటి లేవు, చాలా బాగున్నాయి. మెడికల్ కూడా కిట్లు కూడా ఇచ్చారు. వాటర్ బాటిల్స్ అన్ని మెడికల్ దెబ్బలు తగిలితే అన్ని బాగానే చేశారు. అన్ని బాగా చేశారు. పడిపోయాను, గోరు తన్నేసుకున్నాను. ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బ వెంటనే వాళ్ళు స్పందించారు. డబ్బులు ఫ్రీగా అన్ని బాగా. ప్రభుత్వం అంటే పైన నాయకుడు మంచోడైతే కింద అధికారులు కానీ వాళ్ళ పనితీరు కానీ బాగుంటది అనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు అంటారా? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక
ఏర్పాట్ల గురించి ఎట్లా ఉంది అంటారు? పర్లేదు మాస్టర్, బాగానే ఉన్నాయి. ఏర్పాట్లు అయితే బాగానే చేశారు. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. మీరందరూ విజయనగరం నుంచి వచ్చారు. విజయనగరం ఏ భవాని? అందరూ సంతోషంగా చాలా ఫ్రీగా అయింది. స్వామి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వచ్చాక అమ్మవారి దర్శనాలు కానీ అంతా కూడా పారదర్శక, ఎక్కడ కూడా తోపులాటలు జరగలేదు అంటున్నారు. వాటర్ బాటిల్స్ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అన్ని బాగున్నాయి స్వామి. అన్ని ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. దర్శనం కూడా బాగా మంచిగా జరుగుతుంది. మంచి దర్శనం జరిగింది. ఆలయం కూడా చాలా శుభ్రంగా ఉంది. ఎటెళ్లలో మార్గాలు అన్ని కరెక్ట్గా పెట్టారు. అన్ని పోలీసులు అన్ని మెడికల్ కి సంబంధించి కూడా వాళ్ళు ఏర్పాట్లు 10 అడుగులకి మెడికల్ క్యాంప్ ఒకటి ఉంది. భోజనానికి సప్లై వాటర్ లో అన్ని ఉన్నాయి స్వామి. ఎటువంటి ఇబ్బంది లేదు. వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. బాగానే పనిచేసింది ఇప్పుడు వరకు అయితే. చంద్రబాబు వచ్చిన తర్వాత అన్ని బాగానే పనిచేస్తున్నాయి. అందరూ బాగానే ఉన్నారు. పిల్ల పాపలకు అందరూ వచ్చిన వాళ్ళు కూడా అన్నదానం బాగానే జరుగుతుంది. వాటర్ ప్యాకెట్లు కూడా బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రం అంటే గతంలో మాత్రం బాగలేదండి. ఇప్పుడు మాత్రం సూపర్ గా ఉందండి అమ్మవారు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం అది ఏరేది కదా సార్. ఇప్పుడు మాత్రం సూపర్ ఉందండి. వచ్చిన భవానీలకు కానీ ఏ అడ్డు లేకుండా ఏదైనా అన్నదానం కూడా అందరూ బాగానే బతుకుతున్నారు, బాగున్నారు. అంతా బాగానే వెళ్తున్నారు. భక్తులు కూడా చల్లగా ఉండాలి, మనం కూడా చల్లగా ఉండాలి. అంతే సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ కూడా ఇక్కడ ఈ రోజున వైద్య సదుపాయం అని కానీ, వాటర్ బాటిల్స్ అని కానీ, అన్నప్రసాదం అని కానీ ప్రతిదీ కూడా క్రమంగా ప్రతిదీ కరెక్ట్ గా ఇస్తున్నారని ఆ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు మాకు అంతా న్యాయం చేస్తున్నాడు. వాళ్ళంతా ఉన్నాక ప్రభుత్వం కూడా మంచిది, అందరికి దయతో ఉండాలి. అంతా వచ్చిన వాళ్ళు కూడా భక్తులు సూపర్ పరిపాలన సార్. ఆ మాట నేను దాచుకోలేను, నా కడుపులో పెట్టింది పెట్టుకోలేను. అయినా కూడా ఆయన వచ్చిన తర్వాత అమ్మవారు కూడా అవును సార్ కరెక్ట్.